ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ పండుగకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. వైశాఖ మాసం దానాలకు ప్రసిద్ధి. ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనది. ఈ వైశాఖ మాసం ప్రాణులకు తల్లివలే ఎల్లప్పుడూ సర్వాభీష్టలను తీరుస్తుంది. ఈ మాసంలో చేసినటువంటి స్నాన, దాన, జప, పూజాదులకు దేవతలు సైతం తలవంచి గౌరవిస్తారు. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తృతీయ తిథిని అక్షయ తృతీయ అని అంటారు. క్షయము అంటే నాశనం, తరగడం అని అర్థం. అక్షయం అంటే నాశనం లేనిది, తరగకపోవడం, వృద్ధి చెందడం అని అర్థం. ఈరోజు చేసినటువంటి దాన, స్నాన, జప, పూజాదులకు వచ్చే ఫలితం అనేది తరగకుండా వృద్ధి చెందుతుంది. అందుకోసమనే ఈ తిథిని అక్షయ తృతీయ అని అంటారు. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభిలో నుండి ఒక తెల్లని తామర పువ్వు పుట్టుకు వచ్చింది. ఈ తెల్లని తామర పువ్వును పుండరీకము అని అంటారు. ఇందులో నుండే బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ సృష్టి చేసి అనేక జీవరాశులను సృష్టించాడు. సృష్టి ఆరంభమైన కాలంలో అన్ని జీవరాశులు మానవులతో సహా విచ్చలవిడిగా ఉండేవి. పాపం, పుణ్యం తెలియక మానవులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా భయంకరమైన దురాచారాలు చేస్తూ ఉండేవారు. పాపాలకు శిక్షలు లేకపోతే మానవులు రెచ్చిపోయి దుష్కర్మలు చేస్తారని, దానితో లోకాలు నశిస్తాయి అని భావించినటువంటి భగవంతుడు యమధర్మరాజును నియమించాడు. యమదండనను విధించడానికి నరకలోకాన్ని నిర్మించాడు. యముడు లోకంలోని పాపాత్ములు మరణించినప్పుడు వారి శరీరంలోని ఆత్మలను యాతనా శరీరంలోకి ప్రవేశపెట్టి నరకలోకానికి తీసుకుపోయి అక్కడ వారు చేసినటువంటి పాపాలకు తగిన శిక్షలు విధించడం మొదలుపెట్టాడు. పుణ్యాత్ములని దివ్య శరీరాల్లో ప్రవేశపెట్టి స్వర్గలోకానికి పంపేవాడు. ఈ విధంగా పాపాత్మలకు తగిన శిక్షలు వేసి పాప ప్రక్షాళన చేసి దాని ద్వారా లోకంలో ధర్మ సంస్థాపన చేయడం కోసమని యమధర్మరాజును నరకలోకానికి అధిపతిని చేసిన తిథికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు నుండి ధర్మం అనేది అక్షయం అయింది. అంటే ధర్మం తరగకుండా వృద్ధి అయింది. కాబట్టి ఈ వైశాఖ మాస శుక్లపక్ష తృతీయకి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. యమధర్మరాజు గారు ధర్మ సంస్థాపన చేయడమే కాకుండా ఏది చేస్తే ధర్మం, ఏది చేస్తే అధర్మం అని చెప్పడానికి యమస్మృతి అనే శాస్త్రం రాశాడు. ఆ యమస్మృతిని లోకానికి అందించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. జగన్మాత అయినటువంటి లలితా పరాభట్టారికా దేవిని ఈ రోజున దేవతలందరూ పూజించారు. అమ్మవారిని అష్టోత్తర నామాలతో, పువ్వులతో పూజించారు. అరగదీసినటువంటి గంధంని పూసి అమ్మవారికి ప్రదక్షిణలు చేశారు. తెల్లని బియ్యాన్ని దానం చేశారు. ఇలా చేస్తే సమస్త లోకాల ప్రాణులకు సౌభాగ్యం కలుగుతుంది. స్త్రీలకి భర్తృ సౌభాగ్యం కలుగుతుంది. భర్తలకి భార్య వల్ల సంతోషం కలుగుతుంది. అందువల్ల సౌభాగ్య తృతీయ, లలిత తృతీయ అని కూడా ఈ తిథికి పేరు. అందువల్ల ఈ తిథి చాలా పవిత్రమైనది. కృతయుగ ఆరంభం కూడా ఈ వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ రోజునే జరిగింది. మరి ఇలాంటి ఈ అక్షయ తృతీయ రోజున మనం తప్పక చేయాల్సినటువంటి విధి విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేయాలి. సూర్యునికి ఎదురుగుండా నిలబడి పక్కన ఏదైనా పాత్రలో నీటిని సిద్ధం చేసుకొని పితృదేవతలకి ఆ నీటితో తర్పణం ఇవ్వాలి. అంటే దోసిలితో నీటిని తీసుకుని ఎదురుగా చేతులు చాచి పితృదేవతలని స్మరించుకుని ఆ నీటిని క్రిందకు విడిచిపెట్టాలి. ఇలా 3 సార్లు చేయాలి.
అలాగే శరీరం విడిచిపెట్టిన తల్లిదండ్రులు కానీ, తాత, అమ్మమ్మ, నాయనమ్మ లేదా మనకి చాలా ఇష్టమైనటువంటి స్నేహితులైనా కానీ వారిని తలుచుకొని దోసిలితో నీళ్లు తీసుకొని తర్పణాలు ఇవ్వాలి. ఈరోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తే పితృదేవతల మరియు దేవతల అనుగ్రహం మనకి కలుగుతుంది. ఆ తర్వాత పూజా గదిలోకి వెళ్ళి సింధూరం లేదా విభూతిని నుదుటిన ధరించాలి. ఈ రోజున లక్ష్మీనారాయణులని షోడశోపచారాలతోనూ లేదా పంచపూజలతోనూ పూజించాలి. పూజా గదిలో విష్ణువుకి సంబంధించినటువంటి ఏ అవతారంలో ఉన్నటువంటి విగ్రహం అయినా కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహానికి చందనం రాయాలి. శివలింగానికైనా ఈ రోజున చందనాన్ని రాయాలి. ఇలా చేసినట్లయితే విష్ణువు యొక్క లేదా శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున తల్లిదండ్రులకి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ లోకంలో ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. వీరిని పూజించిన వారికి ఉన్నటువంటి దోషాలు తొలగించి వారిని అనుగ్రహిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఈ రోజున చేసిన జపం, హోమం, దానం, పితృతర్పణాలు ఇవ్వడం వల్ల అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ రోజున కనీసం 2 యోగ్యత కలిగినటువంటి బ్రాహ్మణులకు స్వయం పాకం, దక్షిణ, తాంబూలంతో సహా దానం ఇవ్వాలి. ఇక ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పుకుందాం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఏ వేదాల్లోనూ, పురాణాల్లోనూ, శాస్త్రాల్లో కూడా చెప్పబడలేదు. కొనడం కొనకపోవడం అది మన ఇష్టం. కాకపోతే బంగారంని ఈ రోజున దానం చేయమని మాత్రం శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరో బంగారం వ్యాపారులు ప్రకటనలో చెప్పినట్లు ఈ రోజున బంగారం కొనకండి. ఒకవేళ బంగారం కొన్నట్లయితే మాత్రం దాన్ని దానం చేయడానికి మాత్రమే కొనండి. ఒకవేళ బంగారం కొన్నా కూడా కష్టపడి సంపాదించిన ధనంతో మాత్రమే కొనండి. అంతేగాని అక్రమంగా సంపాదించిన ధనంతో బంగారం కొన్నట్లయితే ఆ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. ఈ అక్షయ తృతీయ రోజు చేసే దానములు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ అక్షయ తృతీయ అనేది కొనడానికి కాదు, దానం చేయడానికి మాత్రమే అన్న విషయాన్ని ఇప్పటి నుండైనా అర్థం చేసుకోండి. ఒకవేళ బంగారాన్ని కొన్నా కూడా దాన్ని తప్పకుండా దానం ఇవ్వాలి. ఒంటిపైన ఆభరణంగా పెట్టుకోవడం లేదా ఇంట్లో దాచుకోవడం వల్ల ఎలాంటి ఫలితం కూడా ఉండదు. ఒకవేళ బంగారం దానం ఇవ్వాలి అని అనుకున్నట్లయితే యోగ్యత కలిగినటువంటి వేదవేత్తకి మాత్రమే దానం చేయాలి. మనకి అలాంటి వారు అందుబాటులో లేనప్పుడు ఒకవేళ ఎవరైనా ఆడపెళ్లి వారు ఉన్నట్లయితే ఆ ఆడపెళ్లి వారి అమ్మ నాన్నలకి ఈ బంగారాన్ని దానం ఇవ్వాలి. ఈ రోజున తప్పకుండా ఈ కింది వాటిలో ఏవైనా కానీ మీ శక్తి మేరకు దానం ఇవ్వాలి. 1. ఉదక భాండం, నీరు నింపినటువంటి కుండ లేదా రాగి పాత్ర లేదా ఇత్తడి బిందె. 2. స్వయం పాకం, 2 బ్రాహ్మణులకు తక్కువ కాకుండా ఈ రోజున స్వయం పాకం దానం ఇవ్వాలి. అది కూడా దక్షిణ తాంబూలంతో సహా. 3. ధనం. 4. విసనకర్ర. 5. పాదరక్షలు. 6. గొడుగు. 7. కాటన్ దుస్తులు. వీటిలో ఏవైనా కానీ మీ శక్తి మేరకు ఈ రోజున దానం ఇవ్వండి. ఈ రోజున కొనడం కాదు, దానం ఇవ్వడమే ప్రధానం అన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దాన ధర్మాలు అనేవి అర్హత కలిగినటువంటి పేదవారికి మాత్రమే చేయండి. అంతేగాని ఆర్థిక స్తోమత ఉన్నవారికి మాత్రం చేయకండి. ఇలా ఈ అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేసి మీ సంపదని, పుణ్యాన్ని అక్షయం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.